హలో హాయ్ ఫుడీస్, దివాళీ స్పెషల్ గా మీకోసం మంచి స్వీట్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. బేసన్ లడ్డు. అవునండి, బేసన్ లడ్డు స్వీట్ షాప్ లో ఎలా ఉంటుందో సేమ్ స్ట్రెచ్చర్ తో పాకం అనేది అస్సలు పట్టకుండా బేసన్ లడ్డూని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త వేడయ్యాక 1 కప్పు వరకు జల్లించుకున్న శనగపిండిని అయితే యాడ్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు పిండిని అటు ఇటు కలుపుతూ కాస్త నెయ్యిలో వేపుకుందాం. అలా వేపితేనే బేసన్ లడ్డు పర్ఫెక్ట్ గా టేస్ట్ అనేది వస్తుంది. శనగపిండిలో పచ్చి వాసనంతా పోయే వరకు చక్కగా ఇలా వేపుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత శనగపిండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ శనగపిండిని మరో గిన్నెలో అయితే యాడ్ చేసుకుందాం. అందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకొని కలుపుకోండి. 1 కప్పు వరకు పంచదార పిండిని అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాం. స్వీట్ తక్కువ కావాలనుకుంటే పంచదార పిండిని తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ శనగపిండిలో చక్కెర పిండి కలిసే వరకు కలుపుకుందాం. తర్వాత అందులోనే 1/2 కప్పు వరకు నెయ్యినైతే మళ్ళీ యాడ్ చేసుకొని చక్కగా పిండిలో కలిసే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు చల్లారనిస్తే చక్కగా ఉండలనేది చుట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత అందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్బూజా గింజల్ని యాడ్ చేసి కలుపుకుంటున్నాను. చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు కావాల్సినంత సైజులో లడ్డునైతే చుట్టేసుకోవాలి. ఇలా లడ్డూని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా ఒక ముద్దలాగా తయారు చేసుకొని, ఇదిగో నేను ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే లడ్డు ఎంతో స్మూత్ గా వస్తుంది. ఇలానే మరిన్ని లడ్డులను కూడా చుట్టేసుకోండి. అంతేనండి, దివాళీ స్పెషల్ బేసన్ లడ్డు. పాకంతో పని లేదు, ఎలాంటి ప్రయాస పడకుండా త్వరగా చేసుకునే బేసన్ లడ్డూని మీరు కూడా ఈ దివాళీకి ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.